రాజమహేంద్రవరం దగ్గర చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మధుసూదన్ మాస్టారు గారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు సుభద్ర, చిన్నమ్మాయి చందన. ఇద్దరు చిన్నప్పటి నుంచి తెలివైన వాళ్ళు, అందమైన అమ్మాయిలు. కానీ ఇద్దరికీ ఒక తేడా ఉంది. సుభద్ర నెమ్మదస్తురాలు, ఆలోచించి పనిచేసేది. చందన చురుకుగా, ఉత్సాహంగా ఏదైనా తొందరగా చేసేది. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య చిన్న చిన్న పోటీలు ఉండేవి. ఎవరు ఎక్కువ మార్కులు సంపాదిస్తారు, ఎవరు టీచర్ నుంచి ఎక్కువ ప్రశంసలు పొందుతారు, ఎవరు అమ్మా నాన్నలకి బాగా సహాయం చేస్తారు అనేది. ఆ పోటీ క్రమంగా ఈగోగా మారుతుంది. ఒకసారి ఇద్దరు స్కూల్లో సైన్స్లో ప్రాజెక్ట్ చేస్తారు. సుభద్ర సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ చేసింది. చందన రెయిన్ వాటర్స్ ప్రాజెక్ట్ చేసింది. జడ్జ్ చివరకు చందనకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. అందరూ చప్పట్లు కొడతారు. కానీ సుభద్ర ముఖంలో చిన్న చిరునవ్వు కూడా కనిపించలేదు. కానీ లోపల మాత్రం బాగా అసూయపడింది. చందన ఎప్పుడు నాకంటే ఒక అడుగు ముందే ఉంటుంది అని అసూయగా ఉండేది. చందనకు అక్క ఏమనుకుంటుందో అర్థమయ్యేది. కానీ ఆమె అది పెద్ద ప్రాబ్లంగా ఎప్పుడూ చూడలేదు. అక్క, నువ్వు చేసినది కూడా బాగానే ఉంది కదా, మనిద్దరం సక్సెస్ అయ్యామనుకో అని నవ్వుతూ బదిలిచ్చేది. కానీ సుభద్రకి ఆ నవ్వు కూడా నచ్చేది కాదు. సమయం గడుస్తుంది. ఇద్దరూ డిగ్రీకి వస్తారు. ఇంట్లో నాన్నగారు టీచర్ కాబట్టి విద్యకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. చందన అందరితో కలిసిపోయి చలాకీ అమ్మాయి కాబట్టి ఆమెకి చాలా ఫ్రెండ్స్ ఉండేవారు. సుభద్ర మాత్రం చదువుకే పరిమితమవుతుంది. ఇంట్లో కూడా సుభద్ర చదువులో బాగా ఉన్నా చందన మాత్రం ఇంట్లో అందరినీ ఆకర్షించేది. ఇలా ఉండగా ఒకరోజు చందన తన అక్కతో తన మనసులో మాట చెప్పింది. అక్క, మన కాలేజీలో అర్జున్ అనే అబ్బాయి ఉన్నాడు. నాతో కలిసి ప్రాజెక్ట్ చేస్తాడు. నాకు అతనంటే చాలా ఇష్టం. ఇది విని సుభద్ర కంగారు పడుతుంది. చందన, ప్రేమ లాంటివి ఇప్పుడు అవసరమా మనకి? దాంతో చందన నవ్వుతూ, అక్క, నువ్వు ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచిస్తావు. ప్రేమ కూడా జీవితంలో ఒక భాగమే కదా అంటుంది. అదే రోజు అర్జున్ ఇంటికి వస్తాడు ప్రాజెక్ట్ డిస్కషన్కి. సుభద్ర అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతను బాగా సహనం ఉన్న వ్యక్తి, చాలా అందగాడు కూడా. ఆ రాత్రి సుభద్ర మనసులో ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. చందనకి ఇంత మంచి అబ్బాయి దొరికాడా? నేను మాత్రం ఇంతవరకు ఎవరిని కూడా చూడలేదు. సమయం గడుస్తున్న కొద్దీ అర్జున్ కూడా సుభద్రతో మాట్లాడడం మొదలు పెడతాడు. చదువు, కెరీర్, సైన్స్ విషయాల గురించి మాట్లాడుకునేవారు. అయితే కాలక్రమేణీ సుభద్ర మనసులో కూడా ప్రేమ మొదలయ్యింది. కానీ అది సుభద్ర బయట పెట్టలేదు. చందన మాత్రం తన ప్రేమను అక్కతో ఎప్పుడూ పంచుకుంటూనే ఉండేది. అది విని సుభద్రకి చాలా అసూయగా ఉండేది. తర్వాత ఏం జరుగుతుందనేది వచ్చే భాగంలో చూద్దాం. ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.